గుడ్ల పులుసు చేసుకుంటున్నా. దానికోసమని కొన్ని పల్లీలు, జీడిపప్పు, కొన్ని మసాలా దినుసులు చూడండి, కొన్ని వేసుకోండి సరిపడని. అట్లే కొంచెం ఎండు కొబ్బరి, మాది పొడి ఉంది, మీరు కొబ్బరి ఉంటే వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇగో ఇట్లా పొడి పట్టుకున్నా కదా. తర్వాత మనకు ఎంత కారం తింటారో అంత సరిపడంత కారం కూడా ఇందులోనే వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు వేసిన చిన్నవి. అట్లే ఒక టమాటా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాం. ఇట్లా పట్టిన తర్వాత ఇది ఇంత గట్టిగా ఉండకుండా ఉండాలంటే కొంచెం మన చింతపండు గ్రేవీ ఉంటుంది కదా, పిసికి కొంచెం వేసుకుందాము. ఫస్ట్ ఇందులో వేసి ఇది మిక్సీ పట్టుకుందాం ఒకసారి. మళ్ళీ చూడండి, ఇట్లా పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా. తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకొని, మందం గిన్నె పెట్టుకొని, చూడండి మేము ఈరోజు సండే వచ్చింది కదా, అందుకోసమని చికెన్కి బదులు గుడ్లు చేసుకుంటున్నాం. అందుకే ఇన్ని గుడ్లు ఉన్నాయి కదా, అందుకోసమని మేము గుడ్ల పులుసు పెట్టుకుంటున్నాం. గుడ్డు చాలా మంచిది, ఎన్ని తింటే అంత బలం ఎక్కువ వస్తుంది. తినేసేయండి. ఓకే, చూపిస్తా. ఇంకా ఇది టైం కదా. ఇది అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇట్లా చేయండి, గుడ్ల పులుసు చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఆయిల్ వేస్తున్నా, కొంచెం ఎక్కువనే వేస్తున్నా. కొంచెం ఆయిల్, మసాలా దినుసులు కొన్ని వేసుకుందాం. అందులో వేసినాగా కొన్ని, ఇందులో కూడా కొన్ని వేసుకుందాం. చాలా బాగుంటుంది. చూడండి, నూనె హీట్ అయింది కదా. మళ్ళీ కొంచెం మసాలా దినుసులు వేసుకొని, ఇగో ఒక పెద్ద ఉల్లిగడ్డ పేస్ట్ చేసి వేసుకుందాం. చూడండి, ఇట్లా ఉల్లిగడ్డ పేస్ట్ ఇట్లా కొంచెం మగ్గిపోతుంది కదా, అప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. బాగుంటుంది ఫ్రెష్గా నూరుకుంటే. ఇట్లా 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని బాగా ఇట్లా ఈ మొత్తం పచ్చివాసన పోయేదాకా ఉల్లిగడ్డ పేస్ట్ అయితే బాగుంటుంది. ఇట్లా ఫ్రై మన గుడ్ల పులుసు పెట్టినప్పుడు ఇట్లా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకోసమని మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. సండే వస్తే ఎప్పుడు చికెనే కాకుండా ఇట్లా గుడ్ల ఫ్రై చేసుకుంటే కూడా పిల్లలు బిర్యానీ. కొంచెం కరివేపాకు బాగా పచ్చివాసన పోయేదాకా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా పల్లీలు, నువ్వులు చూద్దామండి. ఇదిగో ఇట్లా నూనె పైకి తేలుతుంది కదా, ఇట్లా పైకి తేలినప్పుడు మనం ఈ పేస్ట్ పట్టుకున్నాం కదా, పేస్ట్ అంతా వేసేద్దాం. పేస్ట్ వేసి బాగా ఇట్లా కొద్దిగా మళ్ళీ చింతపండు మనకు మిగిలింది కదా, వాటరు ఈ కొంచెం చింతపండు ఉంది, అందులో కొంచెం వేసినాం కదా, మిగతాది ఇందులో వేసి మనం అందులో వేసేసుకున్నాం. చూడండి, ఈ చింతపండు వాటర్ వేసేసుకున్నాం. వాటర్ అంతా మంచిగా ఇప్పుడే మనం ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా చూసుకొని ఇందులో వేసుకుంటే ఒకేసారి మగ్గిపోతుంది. చూడు చిక్కగా మంచిగా ఎట్లా ఉందో, చాలా బాగుంటుంది. కొంచెం చిన్నగా పెట్టుకుందాం, మరి పెద్దగా పెట్టుకుంటే తొందరగా ఇంకిపోతుంది, ఉడకదు తొందరగా. ఇది చూడండి, ఇలా వేసుకొని ఇంకా కావాలంటే ఇంకా కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం మరగబెట్టుకుందాం. బాగా ఇట్లా మరిగిన తర్వాత మనం గుడ్లు వేసేసుకుందాం. చూడండి, ఇట్లా నూనె పైకి తేలింది కదా, అప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపేసి ఒకసారి అట్లే కొంచెం కస్తూరి మేతి కొంచెం ఇట్లా వేసేసి కలిపిద్దాం. కలిపిన తర్వాత ఇంకా గుడ్లు వేసేద్దాం. గుడ్లకు కూడా పట్టాలి కదా, అందుకోసమని గుడ్లు వేసేద్దాం. ఘాట్లు పెట్టుకొని వేయాలా? కొంచెం ఘాట్లు పెట్టేసేస్తే గుడ్లకు పట్టేస్తుంది. ఇట్లా గుడ్ల పులుసు చేసుకొని 2 రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చికెన్ తెచ్చుకుంటే ఒక పూటకే తినేస్తారు కదా, ఇట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు చేసుకుంటే బాగుంటుంది. మా అమ్మ వేసే ముందు ఒక ఫోటో పెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇట్లా గుడ్ల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ బంద్ చేద్దాం.
సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. వావ్ ఎంత బాగా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి గుడ్ల పులుసు రెడీ అయిపోయింది. మీరు గిన్నె ఇట్లా తయారు చేసుకొని నాకు గిన్నె ఎట్లా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, మీకు గిన్నె నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి మీరు కామెంట్ చేయండి.